నమస్తే మామ. ఈరోజు వీడియో వచ్చేసి రీసెంట్గా మన రాజమౌళి గారి మీద మోడర్న్ మాస్టర్స్ అనే నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ టీజర్ రిలీజ్ చేసినప్పుడు మేము డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఒక ఐడియా వచ్చింది. సో రాజమౌళి గారి మూవీస్ వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో మన మీమర్స్లో ఎవరెవరికి ఏ మూవీ నచ్చింది, మనం ర్యాంకింగ్ ఇస్తే ఎలా ఉంటుంది అనే ఒక థాట్తో ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మీమర్స్ ర్యాంకింగ్ రాజమౌళి గారి. సో ఫస్ట్ బట్టు నేనే స్టార్ట్ చేద్దాం. సో బట్టు టోటల్ రాజమౌళి గారి మూవీస్లో 12 మూవీస్ ఉన్నాయి. 12 మూవీస్ ఉన్నాయి. ఆ 12 మూవీస్లో నీకు లైక్ ఆ 12 మూవీస్ని టాప్ 10లో ర్యాంక్ చేయి. ఫస్ట్ 2 మూవీస్ మాత్రం నువ్వు ఎందుకు ఆ ఫస్ట్ 2కి ప్రిఫరెన్స్ ఇస్తున్నావు అనేది నువ్వు మెన్షన్. ఫస్ట్ వచ్చేసి సై మూవీ. ఎందుకంటే గేమ్ పరంగా కనెక్ట్ అవుతారు. అంటే అప్పట్లో ఆ గేమ్ గురించి ఎవరికి ఐడియా లేదు అసలు. ఆ గేమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఇండియా. అంటే నార్మల్ గా జనరల్ గా ఆడియన్స్ కి ఆ గేమ్ గురించి అవగాహన తెచ్చింది ఆయన. మళ్ళీ నెక్స్ట్ అప్పట్లో ఆ బాల్ కొనుక్కోవడానికి మేము రక్తాలు చిందించాము ఆ బాల్ కొనుక్కొని ఆడడానికి. రగ్బీ బాల్ నిజంగా అంటే స్కూల్ టైంలో ఒక ఇంటి మీద బిల్డింగ్ మీద రగ్బీ ఆడుతుండే సమ్మర్ హాలిడేస్ లో. ఆ బాల్ చెరువు అందరు 100 రూపాయలు వేసుకొని సికింద్రాబాద్కి వెళ్ళి జమ చేసి పైసలు జమ చేసి కొంటుండే ఆ రగ్బీ బాల్. అది దాన్ని బట్టి ఇంకా టీమ్ ని ఫామ్ చేస్తుండే. మీది ఈగిల్స్ మాది ఇది అని 2 టీమ్స్ ఉంటుండే కదా, ఈగిల్స్ ఇంకేదో టీం ఉంటుండే. ఆ టీం లాగా ఫామ్ చేస్తుండే సేమ్ యాజ్ ఇట్ ఈస్. అది చేసి మేము దానికి కాంపిటీషన్ లాగా కూడా పెడుతుండే. మేము ఒక పేపర్ తో తయారు చేసిన డబ్ల్యూడబ్ల్యూ ఒకటి బెల్ట్ లాగా ఉంటుండే కదా, ఆ టైప్ లాంటివి తయారు చేసి పెడుతుండే. అప్పట్లో డెడికేషన్ వేరుండే దాని గురించి. ఫస్ట్ అది. సెకండ్ వచ్చేసి విక్రమార్కుడు. అందులో రవితేజ గారి యాక్టింగ్ పరంగా బ్రహ్మానందం, రవితేజ గారి యాక్టింగ్ ప్లస్ వాళ్ళ కామెడీ వాళ్ళ బాగుంటది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి అందులో సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ కూడా ఉంటది ఆ చిన్న పాపది. దానికి ఇంకా ఫాదర్ రోల్ లో బాగా యాక్ట్ చేస్తాడు. అంతే. నెక్స్ట్ మీరు మాట్లాడండి. అక్కడ నాకు కూడా ఆ పాయింట్ సినిమాలో నచ్చే పాయింట్ వచ్చేసి లైక్ మదర్ క్యారెక్టర్ ఉండదు, క్రియేట్ చేస్తారు. సపరేట్ క్యారెక్టర్ లేకుండా లైక్ దే విల్ మేక్ ద లైక్ క్యారెక్టర్ ఒక ప్రెసెన్స్ ని చూపిస్తారు. అది బాగుంటుంది. అండ్ ఈ వీక్ రిలీజ్ అవుతుంది, వెళ్తున్నా. నేను రవితేజ ఫ్యాన్ ని. ఇంకా లైన్ గా లైక్ మిగతా 10 మూవీస్ ని ర్యాంకింగ్ ఆర్డర్ చెప్పి. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ నెంబర్ 1. ఓకే. తర్వాత దాని తర్వాత సింహాద్రి, ఛత్రపతి, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి, ఓకే, ట్రిబుల్ ఆర్. అండ్ గైస్ మన టీంలో ఒక కొత్త మెంబర్ జాయిన్ అయ్యారు. సో మనోడి పేరు పుజ్జి గారు. నమస్కారం అండి. నవ్వుకుంటున్నారా? నన్ను మనోడు కాస్టింగ్ కూడా చేంజ్ చేశాడు. దరిద్రం ఏంటది? లేదు. సో క్యాప్ మార్చుకోవచ్చదా? మైక్ ఆఫ్ చేసేసి వెళ్ళేసా. సో గైస్ మన టీమ్ లో ఒక కొత్త మెంబర్ జాయిన్ అయ్యాడు. మనోడి పేరు వచ్చేసి బుజ్జిగాడు అనమాట. బుజ్జిగాడు, వెల్కమ్ టు ద టీమ్. థ్యాంక్స్ అన్న. ఈ టీంలో నేను కూడా మేము చేరినందుకు చాలా ఆనందంగా, చాలా ఎక్సైటెడ్గా, చాలా అయినో ఒక పెద్ద పొజిషన్లో పెట్టినందుకు మీ అందరికీ నా ధన్యవాదములు. బుజ్జిగాడు మేడ్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు పాయింట్ వచ్చేసి లైక్ ర్యాంకింగ్ రాజమౌళి లైక్ మూవీస్ ఆఫ్ రాజమౌళి ఫ్రమ్ 1 to 10. కన్సిడర్ బాహుబలి అండ్ బాహుబలి 2 as the same movie. First ఒక నిమిషం లైక్ ఫస్ట్ 2 మూవీస్ మాత్రం వై ఆర్ యూ ర్యాంకింగ్ దోస్ ఆన్ ద టాప్ అనే దానికి నువ్వు ఇది క్లారిఫికేషన్ ఆర్ నీ రీజన్స్ నువ్వు ఇవ్వాలా. ఓకే సార్.
నాకు మూవీని పరిచయం చేసింది, సినిమాని పరిచయం చేసింది నాకు మగధీర సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మగధీర, రోబో 2010 టైం ఏరాలో. కాబట్టి నా ఆల్ టైమ్ ఫేవరెట్, ఎవ్రీ టైమ్ ఫేవరెట్ వచ్చేసి నాకు మగధీర వస్తుంది. సో ఐ విల్ గోనా గివ్ దట్ టాప్ ఫస్ట్ పొజిషన్. ఎందుకంటే నాకు మూవీ అనేది ఇంట్రడ్యూస్ చేసింది మగధీర. ఓకే. దాని తర్వాత ఈగా మూవీ. బా అప్పట్లో ఏం క్రియేటివిటీ అన్నది మాత్రం, అసలు ఒక ఈగని తీసుకొచ్చి సినిమా తీయచ్చు అని ఆ థాట్ కి నేను ఫ్యాన్ అయిపోయినా. సో ఫస్ట్ వన్ మగధీర ఫర్ మీ, సెకండ్ ఈగా మూవీ టాప్ నా దాంట్లో. అండ్ దాని తర్వాత ఆబ్వియస్లీ మన బాహుబలి. ఇండియన్ సినిమా, టాలీవుడ్ సినిమాని ఇండియన్ సినిమా చేసిన సినిమా. నాకు ఏది ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ నాకు తెలియదు, కానీ బాహుబలి ముందు, బాహుబలి తర్వాత ఏ సినిమా వచ్చినా ఆయన అంతే, ఆయన SSR స్టాంప్, ఆ పవర్ ఏ సినిమాలోకి వస్తే ఆ సినిమా. లైక్ మూవీ ఎండ్ అయ్యేసరికి ఆ స్టాంప్ పడితే సాటిస్ఫాక్షన్, మస్తు సాటిస్ఫాక్షన్. అసలు ఒక మార్క్ అనుకోవచ్చు, డైరెక్టర్ మార్క్ అనుకోవచ్చు. అది మాత్రం విక్రమార్కుడు, మర్యాద రామన్న, ఛత్రపతి, సై, స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి. ఓకే. నాకైతే ఇంతే అన్న. ఆర్ఆర్ఆర్ కూడా ఉంది లాస్ట్. ఓకే. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ SSMB అండ్ మహేష్ బాబు, SSR అండ్ మహేష్ బాబు, SSMB కాంబో. ఈ మూవీ కోసం పిచ్చగా వెయిట్ చేస్తున్నా నేను. అందరూ వెయిట్ చేస్తున్నారు. #మహారాజ్ టైటిల్ రిలీజ్ అయిందే తెలుసా? హ్యాష్ అంటే లైక్ RRR లాగానే అది వర్కింగ్ టైటిల్ ఇప్పుడు. #మహారాజ్, మహారాజ్, MAHRAJ. ఏందో పెద్ద పెద్ద కాస్టింగ్ అంట, హాలీవుడ్ వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేస్తున్నాడంట. మామూలు కూడా వార్నర్ మా రావాలి కత్తెత్తుకొని. నాని ఇప్పుడు నువ్వు చెప్పు. ఫస్ట్లీ రాజమౌళి గారి మీద డాక్యుమెంటరీ తీసుకున్నందుకు వీఆర్ మోర్ హ్యాపీ. కానీ నెట్ఫ్లిక్స్ తెలుగు డబ్బింగ్ దప్పేశాడు. తెలుగు యాక్టర్స్ కి తెలుగు డబ్బింగ్ చెప్పించాడు, అది వర్స్ట్ థింగ్. బట్ జోక్స్ అపార్ట్, రాజమౌళి గారి మూవీస్ ని ర్యాంక్ చేసేంత స్థానం మాకైతే లేదు. బట్ ఆర్ ఫేవరెట్ మూవీస్ ని మేము ర్యాంక్ చేస్తున్నామని ఇది మా ఒపీనియన్. సో బేసికల్లీ ఏంటంటే రాజమౌళి గారి మూవీస్ నాకు పర్సనల్ గా ఫేవరెట్, ఫస్ట్ ఫిలిం లో ర్యాంక్ చేయాలనుకున్న మూవీ ఫర్ ఎవర్ ఈగా. సో బేసికల్లీ ఏంటంటే రాజమౌళి గారి మూవీస్ లో స్టోరీ లైన్స్ చాలా తిన్నుగా ఉంటాయి, వెరీ థిన్ స్టోరీ లైన్స్. లైక్ ఫస్ట్ మూవీ నుంచి చూసుకుంటే దోస్ ఆర్ వెరీ మినిమల్ కామన్ లైన్స్ ఆర్ మినిమలిస్టిక్ మూవీస్. He projects the movie very grandiosely. సో ఆ కేస్ లో నాకు ఈగా అనేది చాలా మంచి సినిమా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ తో గొడవ అయితే ఈగని పెట్టి సినిమా తీస్తా, కమెడియన్ పెట్టి సినిమా తీస్తా అని చెప్పేసి ఈగాని మర్యాద రామన్ తీశాడు ఆయన. అంటే ఆయనకి ఆ విజన్ లేకపోతే ఒక ఈగని పెట్టి ఒక స్టోరీ రాసి దాన్ని మెయిన్ హీరో చేసి 135 crores కలెక్షన్ ఎలా కొట్టగలడు అప్పట్లో, దట్టు 2012-2013 టైంలో. సో వీఆర్ వెరీ మచ్ హ్యూజ్ ఫ్యాన్స్ ఫర్ హిజ్ విజన్ అనమాట. ఈ సినిమా తర్వాత హిజ్ విజన్ స్పీక్స్. బట్ ఆయన మూవీస్ లో సెకండ్ మూవీ నాకు ఫేవరెట్ వచ్చేసి మగధీర. దీనికి నేను రీజన్ లైక్ మూవీస్ ఇంట్రొడ్యూస్ చేసింది అలా కాకుండా నాకు పర్సనల్ రీజన్ ఉంది. ఏంటి అంటే పౌరాణికం మన యూత్ కి తగ్గట్టుగా అంటే లైక్ హిస్టారిక్ డ్రామా కదా, అప్పటికి ఎవరు చేయలేదు. అంటే లైక్ ఒక 2000 జనరేషన్ నుంచి 2010 ఒక డెకేడ్ అయిపోయింది, వస్తుంది. 2008 లో మూవీ రిలీజ్ అయింది, ఒక డెకేడ్ వస్తుంది. ఆ పాస్ట్ 7 years మనం క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే ఐదర్ లవ్ స్టోరీస్ ఆర్ కమర్షియల్ మూవీస్ అండ్ ఇవి ఏంటంటే ఫ్యాక్షన్ మూవీస్. దీస్ ఆర్ మోర్ డామినేటింగ్ అనమాట.
ఆ కైండ్ ఆఫ్ టైమ్ లో వచ్చేసి మగధీరా అని ఒక లవ్ స్టోరీ కమ్ హిస్టారిక్ డ్రామా తీసుకొచ్చి పీరియాడిక్. ఇట్స్ ఎ బ్లెండ్ అనమాట. 400 years బ్లెండ్ అనేది జనాలకి చూపించడానికి కూడా చాలా కొత్తగా ట్రై చేశారు ఆయన. ఓవర్ ది టాప్ సీన్స్ మగధీరాలో చాలా ఉంటాయి, బట్ ఆ టైంలో ఆయన క్రియేట్ చేసిన యుఫోరియా ఇంకా వేరే ఏ డైరెక్టర్ క్రియేట్ చేయలేదు. రాజమౌళి గారు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్తారు పూరి జగన్నాథ్ గారి గురించి, లైక్ ఏంటంటే మేము ఈ 100 మందిని పెట్టి ఫైట్లు తీస్తాము, 40 రోజులు ఒక షెడ్యూల్ చేస్తాము, ఆయన ఇది అంటాడు, కానీ ఆయన ఒక డైలాగ్ తో కొట్టేస్తాడు. బ్రో, ఒక డైలాగ్ తో ఎవరైనా కొట్టగలరు, కానీ ఆ 45 రోజులు డెడికేషన్ తో కూర్చొని నువ్వు ఆ ఫైట్ డిజైన్ చేసే చూడు, అది తోపు. అంటే ఆ విజనరీ ఆయనకు ఉంది కాబట్టి హీఈస్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అనేది నేను అనుకుంటాను. అండ్ థర్డ్ ఫిలిం ఆయనది విక్రమార్కుడు. బ్రో, ఇట్స్ ఎ మ్యాడ్నెస్ బ్రో. రవితేజని రాజమౌళిని డామినేట్ చేసిన సినిమా విక్రమార్కుడు. బట్ ఎందుకు థర్డ్ పొజిషన్ ఇచ్చారంటే జస్ట్ బికాస్ ఆఫ్ రవితేజ. అండ్ నెక్స్ట్ బాహుబలి సిరీస్, 4th పొజిషన్ బాహుబలి సిరీస్, 5th పొజిషన్ ఛత్రపతి, 6th పొజిషన్ మర్యాద రామన్న, 7th పొజిషన్ యమదొంగ, 8th పొజిషన్ సై, 9th పొజిషన్ సింహాద్రి, 10th పొజిషన్ స్టూడెంట్ నెంబర్ 1. అండ్ దట్స్ ఇట్. నాకు ఫస్ట్ మూవీ వచ్చేసి అదే ఈగనే. ఈగ అంటే అంటే ఒక హీరో లేకుండా ఒక ఇన్సెట్ ని పెట్టి సినిమా తీసాడు. అది కాకుండా దానికి డబ్బింగ్ కూడా రాజమౌళి ఇచ్చాడు. డబ్బింగ్ కూడా ఆయన మిమిక్రీ చేసి దానికి వాయిస్ ఇచ్చాడు. దాన్ని ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ లో మార్చి అలా పెట్టాడు దాన్ని. అది ఇంకా నాకు సెకండ్ పార్ట్ లో వచ్చేసి ఇది సెకండ్ ప్లేస్ లో మగధీరానే. నాకు అంటే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంది. నాకు రీజన్ వచ్చేసి అంటే అప్పుడు దాకా నేను పీరియాడిక్ సినిమాలు ఏది చూడలా. నేను అప్పటి వరకు చూసిన సినిమా గ్లాడియేటర్ ఒకటే. ఆ తర్వాత ఆ తర్వాత ఇదే చూసింది ఫస్ట్ టైం. అంటే అంటే ట్రైలర్ చూసినప్పుడు అంటే ఒక పక్క నార్మల్ మోడర్న్ లవ్ స్టోరీ చూపిస్తున్నారు, మళ్ళీ కట్ చేసేవంటే మామూలుగా హిస్టారిక్ చూపిస్తాడు. ఆ ట్రైలర్ లోనే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది ఫస్ట్ డేకి సినిమా టికెట్లు దొరకకపోతే బ్లాక్ లో కొనుక్కొని మరీ పోయి చూసా సినిమాకి. డెడికేషన్ నాకు బాగా ఎక్సైటింగ్ ఎందుకు అనిపించింది అంటే అంటే మన తెలుగులో వస్తున్న ఒక పీరియాడిక్ డ్రామా కాబట్టి బాగా ఎక్సైటింగ్ అనిపించింది నాకు ఇది. అది టాప్ 2 అది. ఇంకా థర్డ్ వచ్చేసి నాకు బాహుబలి సిరీస్. 4th నాకు కూడా విక్రమార్కుడు, ఎందుకంటే ఇంకా రవితేజ యాక్టింగ్ పీక్స్ లో ఉంటది. 5th యమదొంగ, 6th సై. అంటే నాకు నచ్చిన సినిమా చెప్తున్నా. 7th RRR. ఇంకా అదే 8th సింహాద్రి, 9th ఇది స్టూడెంట్ నెంబర్ 1. ఏదో సినిమా మిస్ అయింది. అరే మీదేమి వచ్చేసరికి నేను రాసుకుంటా, లైక్ నాకు అనిపించింది కూడా మారిపోతుంది అందరు తినిన తర్వాత. ఏముంది రివర్స్ లో చెప్పు, నువ్వు నాకు స్టూడెంట్ నెంబర్ 1 ఇష్టము, సింహాద్రి ఇష్టం అని చెప్పు. లేదు నాకు నేను యాజ్ టాలీవుడ్ లో నాకు ఫేవరెట్ యాక్టర్ వచ్చేసి రవితేజ. అండ్ రవితేజ ఫిల్మోగ్రఫీలో నాకు ఎప్పటికీ నచ్చే మూవీ విక్రమార్కుడు. ఈ వీకెండ్ రిలీజ్ అవుతుంది, వెళ్తున్నాం, బ్రేక్ వేస్తున్నాం. సో అండ్ ఆల్సో లైక్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ, డ్రామా వైజ్ కానీ, మ్యూజిక్ వైజ్ కానీ నాకు నచ్చే మూవీ విక్రమార్కుడు. లైక్ అది నా ఫేవరెట్ మూవీ, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఐ వాచ్డ్ అనే ఫీలింగ్ నాది. సో యాజ్ ఇట్ ఈస్ ఆల్సో రాజమౌళి గారి మూవీ కాబట్టి ఐ లిస్ట్ దాట్. అండ్ సెకండ్ మూవీ వచ్చేసి నేను సైకి ఇస్తాను, ఎందుకంటే లైక్ నాకు పర్సనల్గా నా కాలేజ్ లైఫ్ అనేది నాకు చాలా ఇష్టం. అండ్ సై మూవీకి నేను చాలా రిలేట్ అవుతాను పర్సనల్గా. అది గ్యాంగ్లు గొడవలని కాకపోయినా ఆ ఫ్రెండ్షిప్, లైక్ కాలేజ్ అనే ఒక ఎఫెక్షన్ తీసుకొస్తారు. ఇంటర్వల్ సీన్ లో గేట్లు మూస్తా ఉంటే లైక్ ఒక బాధ ఉంటుంది. అది కాలేజ్ విపరీతంగా ఇష్టపడే వాళ్ళకి అది బాగా ఇది రిలేట్ అవుతారు. అండ్ ఆ గేమ్ లో లైక్ ఫుట్బాల్ నాకు ఇష్టం, లైక్ రగ్బీ అని కాదు, ఫుట్బాల్ ఆడటం ఇష్టం కాబట్టి. సో అండ్ ఇవన్నీ కలుపుకొని అండ్ ఆ సినిమా తీసిన విధానం కూడా చాలా ఇష్టం నాకు. ఎండ్లో అందరు కలిసి ఆ బీజియం అది క్రియేట్ చేయడం,
అన్నీ కూడా నాకు సై అన్నిటికంటే బాగా ఇష్టం. సో నెక్స్ట్ వచ్చేసి ఈగా. ఈగాలో కూడా నీకు ఎక్కడ ఇప్పుడు చూసినా కానీ అంతగా విఎఫ్ఎక్స్ వాడారు అనేది అంతగా ఎక్కువ అనిపించదు. యూ విల్ గెట్ ఇన్ టు ద డ్రామా. సో థర్డ్ ఈగా, తర్వాత ఛత్రపతి, అండ్ తర్వాత మర్యాద రామన్న, నెక్స్ట్ మగధీర, బాహుబలి సిరీస్, అండ్ దెన్ ఆర్ఆర్ఆర్, లాస్ట్ లో సింహాద్రి స్టూడెంట్ నెంబర్ 1. సో దిస్ ఈస్ మై లిస్ట్. సో అది మాకు మా మెంబర్స్ కి నచ్చిన మూవీస్, టాప్ మూవీస్. మీకు ఏ మూవీస్ మీకు నచ్చుతాయో, అలాగే మీకు ఏమన్నా రాజమౌళి గారి మూవీస్కి వెళ్ళినప్పుడు మీకు ఏమన్నా మీ పర్సనల్ స్టోరీస్ ఏమైనా ఉన్నా కానీ కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ ఇంకోసారి ఇంకో కొత్త కాన్సెప్ట్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా కీప్ స్మైలింగ్. శంభో శివ శంభో శివ శివ శంభో జగడం జగడం జగ జగడం డం జగడం జగడం జగ జగడం డం. దేర్ సి అయ్యాన్ని